ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు అంటే భక్తితో, ఆయన మీద ప్రేమతో, ఆయన మాటలు వినాలని ఆసక్తితో మీరు కూడి వచ్చినందుకు, అలాగే దేవుడు మనకింత గొప్ప అవకాశం ఇచ్చి ఆయన మాటలు వినిపించడానికి మన పట్ల చూపిన ఆయన ప్రేమను బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ, మీకందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా శుభములు తెలియజేస్తున్నాను. ముందుగా మీరు టైటిల్ చూసిన ప్రకారముగా ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అది దెయ్యము పుట్టుక రహస్యము. దెయ్యం అనేది ఎలా పుట్టింది అనే దాని రహస్యాన్ని మనం తెలుసుకుందాం ఈరోజు. రహస్యం అని ఎందుకు చదువుతున్నానంటే, ప్రపంచంలో అనేక రకాలుగా అనేక విధాలుగా దెయ్యం గురించి మనుషులు చెప్పారు, కానీ అవన్నీ వాస్తవాలు కాదు. ప్రార్థన చేసుకొని పాఠంలోనికి ముందుకెళ్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. మా బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి మంచి వాతావరణాన్ని అనుకూలించి మీ మాటలు వినటానికి మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి కృతజ్ఞతలు తండ్రి. కొన్ని మాటలు మీ పిల్లలతో పంచుకోవటానికి ప్రయత్నపడుతుండగా సమయోచితమైన జ్ఞానమును నాకు ప్రసాదిస్తారని, ఆది నుండి అంతం వరకు మీ సహాయం అనుగ్రహిస్తారని తండ్రి, మీకే మహిమ ఘనత కలుగులాగున మాకు ఆశీర్వాదకరంగా ఈ సభ మొత్తం జరుగులాగున కృప చూపి నడిపిస్తారని వేడుకుంటూ, విన్న ప్రతి ఒక్కరూ తండ్రి ఆలోచించి మీ మనసును ఎరిగి మీ ప్రేమను తెలుసుకొని మీ దగ్గరకు చేరటానికి ప్రయత్నం చేయులాగున కృప చూపిస్తారని కోరుకుంటూ, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారునైన క్రీస్తు వారి పుణ్యనామాన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరా, దెయ్యము పుట్టుక రహస్యం చాలా మందికి విచిత్రంగా ఉండొచ్చు, కానీ దెయ్యం పుట్టుక ఏంది, దెయ్యం ఉందా లేదా అనేది, అసలు దెయ్యం ఉందానే లేదని చెప్పేవాళ్ళు కొంతమంది, లేదంటే దెయ్యం ఉంటే ఇలా ఉంటాది అని చెప్పేవాళ్ళు నమ్మేవాళ్ళు కొంతమంది ఈ ప్రపంచంలో మనం చూస్తుంటాం. మేము ఒక పద్ధతిగా ప్రతిదీ కూలంకుషంగా వివరించి పరిశోధనాత్మకంగా ధ్యానించి ఏవి వాస్తవాలు ఏవి అవాస్తవాలు అనే విషయాలన్నీ మేము ధ్యానించుకుంటూ మీకు తెలియజేస్తున్నాము ఒక పద్ధతి ప్రకారంగా. అక్కడొకటి ఇక్కడొకటి చెప్పేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశం మాది కాదు. మీకు ప్రతిదీ సవివరంగా తెలియజేయాలి, మీరు తెలుసుకుని దేవునిలో గొప్పవారు కావాలనేదే మా ఉద్దేశం. ప్రియులారా, దేవుడు మాకిచ్చిన జ్ఞానం బట్టి మిమ్మల్ని జ్ఞానవంతులుగా చేయాలనేదే మా కోరిక, దేవునిలో గొప్పవారికి ఎదగాలనేది. కాబట్టి ప్రియులారా, దెయ్యము ఇంతకుముందు నేర్చుకున్నాము. దెయ్యం అంటే మనుషుల్లో ఉండే అపోహలు ఎలాంటి అంటే, చనిపోయిన వ్యక్తి దెయ్యముగా మారి ఈ మనుషుల్లో భూమి మీద ఉన్న మనుషులను పడతారు, పీడిస్తారు, వాళ్ళని వేధిస్తారు, అవే దెయ్యాలు అని సినిమాలలో చూపించారు. ప్రజలు కథలుగా అవన్నీ చెబుతుండడం మనం వింటూనే ఉంటాం పిల్లరా. అలాగే ఎర్రని నిప్పులు కక్కుతూ చెట్టు మీద కూర్చుంటుంది, లేదంటే పాదాలు ఎనికి తిరుగుతాయని ఒక వికృత రూపము, దెయ్యం అనగానే ఒక వికృత రూపం చూపించి ఇదే దెయ్యము అని మన హృదయాలలో నింపేసింది ఈ సమాజము, ఈ ప్రపంచం. అవన్నీ వాస్తవాలంటే కానే కాదు, అవన్నీ అబద్ధాలు ప్రియులారా. అవన్నీ ఇంతకుముందు చెప్పుకున్నాము. చనిపోయిన వ్యక్తి మరలా భూమి మీదకి తిరిగి రాడనే సంగతి బైబిల్ క్లియర్గా చెప్పింది. ఇప్పటి వరకు ఎక్కడ లేదు చనిపోయిన వ్యక్తి భూమి మీదకి వచ్చి దెయ్యంగా ఒకరిని పీడించాడు అనే చరిత్ర ఎక్కడ లేదు. కానీ మనుషులు చెప్పుకున్నది అంతే కథలు, అవన్నీ మనుషులు చెప్పుకున్న కథలు. ఒకవేళ అదే నిజమైతే ఈరోజు భూమి మీద ఏ ఒక్కరము మిగలమనే సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి శత్రువులు ఉన్నారు. శత్రువు చనిపోయిన వెంటనే భూమి మీదకి వచ్చేసి నిన్ను పట్టేస్తాడు, నిన్ను పట్టించి పీడించేసి చంపేస్తాడు. కాబట్టి భూమి మీద ఏ మనిషి బ్రతకలేడు. అది అవాస్తవం అనే సంగతి బైబిల్ నుండి మనం నేర్చుకున్నాం. దేవుడు క్లియర్గా చెప్పాడు, ఎవరు చనిపోయిన వారు తిరిగి లేవరు, రారు, వారు మరలా ప్రేతాత్మలుగా భూమి మీదకి రారు అనే దేవుడు క్లియర్గా బైబిల్లో మనకు రాయించాడు. ఈ సత్యము మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే బైబిల్లోనే. ఎక్కడ దొరకదు పిల్లరా. మరి ఎక్కడ ప్రపంచంలో ఏ జ్ఞానం నేర్చుకున్నా, నేను పిహెచ్డి చేసినానని చెప్పినా ఆ పిహెచ్డిలో కూడా దొరకని జ్ఞానము బైబిల్లో రాయించాడు దేవుడు. దేవుడికే సమస్తం తెలుసు, క్రియేటర్కే తెలుసు క్రియేషన్ గురించి. మధ్యలో వచ్చిన వాళ్ళకి ఏం తెలుసు? మధ్యలో వచ్చిన వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు పిల్లరా. కాబట్టి ఆ దేవుడు చెప్పిన మాటలే మనం నమ్మాలి, మనుషులు చెప్పిన మాటలు కాదు. మనుషులు చెప్పినా కానీ ఏది వాస్తవమో ఏది అబద్ధమో అవన్నీ వివేచించి గ్రహించి మనం తెలుసుకొని ముందుకెళ్ళాలి పిల్లరా. కాబట్టి ఈరోజు దెయ్యం గురించి రహస్యము మనం నేర్చుకుందాం. వాడు ఎలా పుట్టాడు, వాడి పుట్టుక ఎలా జరిగింది, వాడు దెయ్యంగా ఎందుకు మారాడు,
అనే విషయాలు మనం ధ్యానించుకుందాం ప్రియులారా. బైబిల్లో నుండే, నేను కట్టుకథలు చెప్పడానికి రాలేదు. బైబిల్లో ఉన్న వచనాలను చూసి పరిశోధనాత్మకంగా మనము నేర్చుకున్నాము వాడి పుట్టుక ఎలా జరిగిందనే సంగతి. కాబట్టి లోకం అనుకుంటున్నట్టుగా దెయ్యం అనేది అలా ఉండదనే సంగతి మనము ఇంతకుముందు నేర్చుకున్నాం. దేవుడు అపవాది గురించి అనేక పేర్లు పెట్టాడు ప్రియులారా. అదేమిటంటే బయల్జబూల్ అన్నాడు దెయ్యాన్ని, లేదంటే అపవాది అన్నాడు, ఆది ఘటసర్పం అన్నాడు, సాతాన్ అన్నాడు. ఇలా అనేక పేర్లతోటి బైబిల్లో పిలిచినట్టుగా మనం చూస్తుంటాం. మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఇవన్నీ మనం చూస్తుంటాం. అది చదివినప్పుడు మళ్ళీ ఈడెవడో ఇదెవరో అనుకోవద్దు. ఆ పేర్లన్నీ దెయ్యానికి వాడే అపవాది వాడికే ఈ పేర్లన్నీ ఉన్నాయి. బైబిల్లో దేవుడు రాయించాడు ప్రియులారా. వాడి గురించి దేవుడు హెచ్చరిక చేస్తూ ఒక విషయం చెప్పాడు ప్రియులారా. ఒకసారి బైబిల్ చూడండి. ఆ దెయ్యం గురించి చెబుతూ, అపవాది గురించి చెబుతూ దేవుడు ఒక హెచ్చరిక మాట చెప్పాడు, ఒక జాగ్రత్త తెలియజేశాడు. తన పిల్లలమైన మన గురించి తెలుసు కదా, మీకు అందరికీ తెలుసు. మనము స్వయాన దేవుని గర్భము నుండి భూమి మీదికి వచ్చినటువంటి ఆయన పిల్లలము, మరెవరిమో కాదు, దేవుని పిల్లలము. కానీ మనిషి ఈరోజు దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా బతుకుతున్నారంటే లేదు ప్రియులారా, లేదు. సమాజాన్ని చూస్తే మనకు అలానే కనపడుతుంటది. దేవుని పిల్లలుగా ఎవరు బ్రతుకుతున్నారు అని ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఎవరు దేవుని కుమారులుగా అది చెప్పుకోవటానికి కూడా ఏదో ఫీల్ అయిపోతుంటారు. ఇదిగో బయలుదేరిందండి దేవుని కుమార్తె, లేదంటే ఇదిగో బయలుదేరిందండి దేవుని కుమారుడు అని ఎగతాళి చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. నిజంగా వాళ్ళు ఎగతాళి చేసిన వారైనా సరే, లేదంటే మిగతా వారైనా సరే, ప్రతి ఒక్కరము దేవుని గర్భం నుండి వచ్చిన వారు ప్రియులారా. దేవుని గర్భం నుండి వచ్చిన వారము, స్వయాన ఆయన పిల్లలం మనము, ఆయన పిల్లలం మనము. కాబట్టి ఆయన పిల్లల మీద ఆయనకున్న జాగ్రత్త, ఆయనకున్న ప్రేమను బట్టి ఈ శత్రువు గురించి, అపవాది గురించి ఒక మంచి మాట చెప్పాడు, మనము మోసపోకూడదని. ఆ మాట చదువుదాం ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు పత్రిక రాస్తూ మొదటి పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనంలో అపవాదిని గురించి ఏం చదువుతున్నాడో ఒకసారి చూడండి ప్రియులారా. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. నిద్రపోవద్దంటే మామూలు నిద్ర గురించి కాదు పిల్లలు నేను చెప్పేది. సాయంత్రం కాగానే మనకు నిద్ర వస్తుంది, ఆ నిద్ర గురించి కాదు దేవుడు చెప్పేది. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా అలర్ట్ గా ఉండండి. ఎందుకంటే మోసం చేసేవాడు బయలుదేరుతున్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అపవాదిని గురించి దేవుడు చెబుతూ వాడు మీకు విరోధి అంటున్నాడు. అపవాది మనకు విరోధి అంటే శత్రువు. ఎందుకు శత్రువు అయ్యాడు అపవాది? మనం ఆలోచిస్తే శత్రువు వాడు ఎందుకు మారాడో తెలిస్తే దాంట్లోనే మనకు బయటపడిపోతుంది వాడి పుట్టుక యొక్క రహస్యం అనేది. వాడు ఎలా పుట్టాడనే సంగతి మనకు అర్థమైపోతుంది. వాడు మనకు ఎందుకు శత్రువు అయ్యాడు? మనం పక్కనున్న సహోదరులను గాని సహోదరులను గాని చూసి వీళ్ళు నా శత్రువులని భావించం కదా, మన శత్రువులని చెప్పము. మన తల్లిదండ్రులను చూసి వీళ్ళు నా శత్రువులని చెబుతామా? చెప్పము. ఎప్పుడు చెబుతాం మనము? వీళ్ళు మాకు విరోధులు అని మనం ఎప్పుడు చెబుతాము? వారు మనకు చేసినటువంటి కీడును బట్టి, లేదంటే మన మీద పగబెట్టుకొని మనల్ని లేనిపోని మాటలని, లేదంటే మనతో గొడవలు పడి, లేదంటే ఏదో ద్రోహం చేసి, వీటన్నిటిని బట్టి మనము వీళ్ళు మాకు విరోధులు అని చెబుతుంటాం సహజంగా మన సమాజంలో. పిల్లరా, ఏమి చేయకుండా మనం వీళ్ళు మాకు విరోధులు అని చెప్పము ఎవరు. అది ఎంత వాస్తవమో దేవుడు చెబుతూ అపవాదిని గురించి వీడు మీకు విరోధి అంటున్నాడు. వీడు మీకు విరోధి. ఏం చేశాడు? ఏం చేయడాన్ని బట్టి వీడు మనకు విరోధి అయ్యాడు? వీడు ఎలా ఉన్నాడంటే గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని అంటే ప్రతి ఒక్కరిని మింగేయాలనే చూస్తున్నాడు వీడు. ఏదండి అక్కడ చూడలేదు మేము, ప్రపంచంలో మేము ఎక్కడ చూడలేదు ఇప్పటి వరకు అపవాది మింగినట్టు అని మనం అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు. కానీ ప్రియులారా, ప్రతి ఒక్కరిని వాడు మింగేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని మింగేస్తున్నాడు. ఎలా మింగేస్తున్నాడో పాఠం ముందుకెళ్తుంటే మనకు అర్థమైపోతాయి ప్రియులారా. కాబట్టి దేవుడు మనకు ఇక్కడ చెబుతున్న మాటలను బట్టి మనం ఆలోచిస్తే అపవాది అనేవాడు, సాతాన్ అనేవాడు మనకు శత్రువు, మనకు విరోధి అని అంటున్నాడు. ఎందుకు విరోధి అయ్యాడు వాడు? మనకు ఎందుకు విరోధిగా మారాల్సి వచ్చింది అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఇంతకుముందు నేను చెప్పిన మాట ప్రకారము దేవుని గర్భవాసము నుండి పుట్టిన మనమే ఆయన పిల్లలము. ఈ సృష్టి, ఈ ప్రకృతి అంతా దేవుడు మన కొరకు చేసినటువంటి సేవకులుగా నియమించినటువంటి దేవదూతలు. మనం ఆయన గర్భం నుంచి వచ్చిన ఆయన పిల్లలమైతే ఈ ప్రకృతి అంతా మనకు సేవ చేస్తున్నదంతా, కంటికి కనిపించేది, కంటికి కనిపించనిది, వీటన్నిటిని దేవదూతలు అన్నాడు దేవుడు. ఈ దేవదూతలన్నిటినీ వాళ్ళని మనకు సేవకులుగా పెట్టాడు.
వీళ్ళు ఎంతమందో తెలిసినా ఈ భూమి మీద మనకు కనిపించేవే కోట్ల కొలదిగా ఉన్నాయి. ఎన్నో జీవరాశులు ఉన్నాయి, కోట్ల కొలది, లెక్కించలేము. ఏ జీవైనా మనిషిని ఏలుతుందా? లేదు. ప్రతి జీవిని మనిషి ఏలుతున్నాడు. ప్రతి జీవి మనిషికి సేవ చేస్తుంది తప్ప, ఒక చేప, లేదంటే ఒక పశువు, ఒక చెట్టు, ఏది తీసుకో, పక్షి, సముద్రంలో చేపలు, ఈవెన్ అడవుల్లో ఉన్నటువంటి సింహం, ఏదైనా సరే మనిషి మాట వినాల్సిందే గాని మనిషి ఈ జంతువుల మాట వినడు. ఎందుకంటే దేవుడు ఈ ప్రకృతిని అంతా మన పాదాల కింద పెట్టాడు. అది మీకు సేవ చేస్తుంది నాయన, మీరు నా పిల్లలు కనుక అవి మీకు సేవ చేస్తుంది. ఎంతమంది ఉన్నారో తెలిసిన దేవదూతలు కోట్ల కొలదండి, లెక్కింపు లేదు, వాస్తవానికి లెక్క లేదు. ఆ మాట కూడా చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం మనం చూస్తే 5వ అధ్యాయంలో 11వ వచనంలో దేవుడు చెబుతున్నాడు దూతల సంఖ్య ఎంతమంది ఉన్నారు అని మనం ఆలోచిస్తే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం, మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉందంట. ఒకట, రెండా, వందల, లక్షల కాదు, కోట్ల కొలది, అపరిమితంగా లెక్కలేనన్ని ఉన్నవి. అన్ని కోట్ల మంది దేవదూతలను దేవుడు మానవాళికి సేవ చెయ్యడం కొరకే దేవుడు కలుగజేశాడనే సంగతి మనిషి తెలుసుకోవాలి. కాబట్టి మనల్ని దేవుడు ఏమన్నాడు తెలిసిన, మీరు ప్రథములు నాయన, నా సృష్టి కార్యాలలో మీరు ప్రథములు, మీరే ముఖ్యులు, మీరే ముఖ్యులు, సృష్టి కాదు. ఆ మాట కూడా చూస్తారా? ఒకసారి చూడండి, యాకోబు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయం మనం చూస్తే దేవుడు మనల్ని ఎంత గొప్పగా పొగుడుతున్నాడో, ఎంత గొప్పగా ఊహించుకుంటున్నాడో, ఆయన పిల్లలుగా ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో మనిషికి అర్థం కావటం లేదు. దేవుడి దగ్గరికి రాగానే మాకు అది కావాలి దేవుడా, ఇది కావాలి దేవుడా, అది ఇస్తేనే మేము వస్తాము, లేదంటే లేదు మేము రాము, ఇవి కాదు కావాల్సింది. దేవుని ప్రేమను అర్థం చేసుకునే మనిషి ఎవరైనా భూమి మీద ఉన్నారా అని దేవుడు ఎదురు చూస్తుంటే, దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా మాకు అది కావాలి, ఇది కావాలి, ఏది కావాలి, అన్ని ఇచ్చాడండి, మనకి ఇచ్చాడు. మనం ఉపయోగించుకోవాలి మన తెలివితేటలతోటి, లేదంటే మనము కష్టపడి పని చేసి దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతుంటే దేవుడే సమకూరుస్తాడు, అన్ని సమకూరుస్తాడు. మనము అడగడాన్ని బట్టి ఈ సృష్టిని కలగజేయలేదు. నా తండ్రి అడగలేదు నాకు ఈ సృష్టి కావాలని, లేదంటే నా తండ్రి అడగలేదు, మన తండ్రులు కానీ మన తల్లులు కానీ ఎవరు అడగలేదు. భూమి మీదకి వచ్చేటప్పుడు నాకు ప్రకృతిలో పలాని ఫలాలు కావాలి, పలాని వృక్షాలు కావాలి, లేదంటే పలాని చేపలు కావాలి, ఇవేం మనం అడగలేదు. కానీ నువ్వు భూమికి రాగానే నీ కళ్ళ ముందు ఎంతో అందమైన ప్రకృతి కనబడుతుంది. నీ కళ్ళ ముందు నువ్వు తినటానికి కావలసినటువంటి ఎన్నో ఆహార పదార్థాలు, ఎన్నో రుచులతో కూడినవి మన దగ్గర పెట్టాడు దేవుడు, మనం అడగలేదే. మరి మిగతా జీవిత కాలంలో కూడా జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు మీకు అనుగ్రహించడా? మనందరికి అనుగ్రహిస్తాడు పిల్లారా, మనందరికి అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని ప్రేమను అర్థం చేసుకునే విధంగా మనం ఎదగాలే తప్ప, ఇంకా నాకు అన్ని తక్కువే దేవా, అసలు దేవుడు ఉంటే నాకు ఇలా ఎందుకు జరిగింది అనే కంప్లైంట్ చేసే వాళ్ళని ఎక్కువ మంది చూస్తుంటాం. దేవుడు నిజంగా ఉంటే వీళ్ళకి ఇలా ఎందుకు జరిగింది అని కటక్కిన దేవుని మీద నిందించేవారిగా మనము చాలా మందిని చూస్తుంటాం ప్రియుల. మనం అలా ఉండకూడదు. మన తండ్రి ప్రేమ చాలా గొప్పది ప్రియుల, చాలా గొప్పది. ఆయన మన గురించి చెబుతూ ఏమంటున్నాడో తెలిసిన, కోట్ల కొలదిగా దేవదూతలు ఉన్నా వాళ్ళందరిని చూసి ఆయన ఏమంటున్నాడో తెలిసిన, మనల్ని ప్రథములుగా ఆయన చెప్పుకుంటున్నాడు. మీరే నాయన నాకు ప్రథములు, అంతే కదండి. తల్లిదండ్రులుగా వారు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు? ఎవరిని ఎక్కువగా? పిల్లల్నే కదా, తమ గర్భం నుండి వచ్చిన పిల్లల్నే కదా. అలా మన కన్న తండ్రి, పరలోకపు తండ్రి, ఆయన గర్భం నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని, మనల్ని అందరినీ చూసి మీరు నా పిల్లలు నాయన, మీరే ప్రథములు. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ప్రియులారా, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కన్యను. ఇప్పుడు వరకు స్త్రీ కన్నది అని చాలా మంది అనుకుంటుంటారు పిల్లలు, స్త్రీ కన్నది అనుకుంటారు. కానీ దేవుడు చెబుతున్నాడు, నేను కన్నాను నాయన మిమ్మల్ని, నేను కన్నాను. తల్లి గర్భంలో రూపించింది, తల్లి గర్భంలో ఈ అందమైన ఆకారాన్ని నిర్మించింది నేనే. నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు, లేదంటే డాక్టర్స్ కాదు, లేదంటే సైంటిస్టులు కాదు, ఈ ప్రపంచంలో ఎవరు చెయ్యలేని అందమైన ఒక గొప్ప ఆకారాన్ని నీకు ఇచ్చింది నేనే నాయన. మీరే నా కుమారులు, నా పిల్లలు, నా కుమార్తెలు మీరే అంటుండు. తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు, ప్రథమ ఫలము మనమే, సృష్టి కాదు. ప్రియులారా, ఎంత గొప్పగా మనల్ని నిలబెట్టాడో దేవుడు ఆలోచించండి. ఎంత గొప్పవారిగా మనల్ని దేవుడు ఎంచుతున్నాడో మీరు ఆలోచించండి. నిజంగా దేవుని గర్భం నుండి వచ్చిన మనము తెలుసుకోకపోతే, ఆయన పిల్లలుగా మనం తెలుసుకోకపోతే, ఇంకా మనకన్నా దౌర్భాగ్యులు ఇంకా ఎవరు ఉంటారు పిల్లలు? ఇంత గొప్ప ప్రేమను మనం మిస్ అయిపోతాం.
కన్న తండ్రి ప్రేమను అర్థం చేసుకుని ఆయన కొరకు బ్రతకాలి. కాబట్టి ప్రియులారా, కోట్ల కొలదిగా దేవదూతలు ఉన్నా దేవుడు వారిని చూసి వీరు నా పిల్లలు అని చెప్పలేదు. నా పిల్లలు, నా ప్రథమ ఫలము మనుషులే, నరుడే నా కుమారుడు, నరులే నా పిల్లలు అని దేవుడు చెబుతుండే పిల్లారా. కానీ ఈరోజు చాలా మంది దేవుడు లేడు అని మూర్ఖంగా వాదిస్తున్నారు. దేవుడు లేడు అని ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నారు. నిజంగా దేవుడు ఏది మాకు కనపడలేదు, లేదంటే దేవుడు ఉంటే ఈ సమాజం ఇలా ఎందుకు ఉంటది అని ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నారు. మనుషులు సంధిస్తున్న ప్రశ్నలకు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలనేదే మా ఆశ ప్రియులారా. దేవుడు నిజంగా ఒక శాస్త్రీయంగా, ఒక పరిశోధనాత్మకంగా ఎలా ఉన్నాడో మీకు కళ్ళ కట్టినట్టుగా చూపించాలనేదే మా తాపత్రయం. ఈ మనుషులు ఎన్నో అబద్ధాలు నమ్మి మోసపోయి ఏదో చిన్న శ్రమ కలగగానే దేవుడు ఉంటే మాకు ఈ శ్రమ ఎందుకు వచ్చిందని అంటారు. అంటే దేవుడు ఉన్నంత మాత్రాన శ్రమ రాదా? ఆ శ్రమకు కారణం ఎవరో తెలుసునా? అదే అపవాది. వాడు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయో, వాడి పుట్టుక ఎందుకు జరిగిందో దేవుడు చెబుతున్నాడు పిల్లారా. వాడు మీకు విరోధి వాడెవరో కాదు పిల్లారా, ఒక రోజు దేవుని దగ్గర నమ్మకమైన సేవకుడిగా ఉన్నవాడే. పరలోకంలో దేవుని దగ్గర నమ్మకమైన సేవకుడిగా ఉన్నాడు వాడు. పరలోకంలో ఈ దూతలు వీళ్ళందరూ దేవుని దగ్గర ఉన్న వాళ్ళు ఈరోజు భూ ప్రపంచంలో కూడా మనకు సేవ చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు దేవదూతలుగా. వారందరినీ దేవుడు దేవదూతలుగా పిలిచాడు. ఎప్పుడైతే దేవుడు మనల్ని తన పిల్లలుగా, లేదంటే వీరే నాకు ప్రథములుగా అని దేవుడు స్వీకరించాడో, ఈ సేవకులుగా ఉన్నటువంటి దేవదూతలకు నచ్చలేదు పిల్లలారా. అది నచ్చలేదు. దేవుడు ఈ ప్రకృతిని చూసి, లేదంటే ఈ దేవదూతను చూసి వీళ్ళు నా కుమారులు అని చెప్పలేదంట. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, ఏలైనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. ఎంత క్లియర్ గా బైబుల్ చెబుతుంది. నేను నిన్ను కన్నాను, నువ్వు నా కుమారుడు. కన్నాను గనక నీవు నా కుమారుడు, నేను నిన్ను కన్నాను గనక నువ్వు కుమారుడు. మనం కన్న వారిని చూసే వీరు నా పిల్లలు అని మనం పరిచయం చేస్తాం. ఇదిగో నా పెద్దోడు, ఇడు నా చిన్నోడు, ఈ చిన్న ఆమె పెద్ద ఆమె పరిచయం చేస్తుంటాం మన పిల్లల్ని చూపించి. కన్నవు కనుక దేవుడు ఈ నరులను కన్నాడు గనుకనే నా కుమారుడు నాయన, నువ్వు నా కుమార్తెవు, నువ్వు నా కుమారుడవు, నేను నిన్ను కన్నియున్నాను అని, నేను ఆయనకు తండ్రినయ్యుందును. ఎంత గొప్పగా చెబుతుండో చూడండి. నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అని ఆ దూతలతో ఎవనితోనైనా ఎప్పుడైనా చెప్పెనా? కోట్ల కొలదిగా దేవదూతలు దేవుడు సృష్టించినప్పుడు ఆ దూతలను చూసి, ఏ దూతలను చూసి గాని దేవుడు వీళ్ళు నా కుమారులు అని చెప్పలేదంట. ఒక నరుణ్ణి చూసే, ఒక మనిషిని చూసే నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి అని దేవుడు చెబుతున్నాడు. ప్రకృతిని, ఒక జంతువుని చూసి నువ్వు నా కుమార్తెవి అని చెప్పటం లేదు. ఒక పశువును చూసి, ఒక పక్షిని చూసి, ఒక చేపను చూసి, లేదంటే ఒక చెట్టును చూసి వీరు నా కుమారులు అని చెప్పలేదు. ఒక మనిషిని చూసి మాత్రమే దేవుడు వీళ్ళు నా పిల్లలు, మీరు నా పిల్లలు, నేను కన్నాను, మీకు నేను తండ్రిని. నిజంగా ఎంతగా ఆవేదన చెందుతూ ఆయన చెప్పుకుంటుండో ఆలోచించండి పిల్లారా. నమ్మని ఈ సమాజాన్ని చూసి, నాయనా మీ తండ్రిని నేనే అని ఆయన చెప్పుకోనే స్థితి దేవునికి ఈ మనిషి కల్పించింది పిల్లారా. ఎంతగా దిగజారుతుందో మానవ ప్రపంచం ఆలోచించండి. దేవుడు పరిచయం చేసుకోవాలా, ఇదిగో మన పిల్లల దగ్గరకు వచ్చి నాయన మీ తండ్రిని నేనే, మీ తల్లిని నేనే అని చెప్పుకుంటే ఆ పిల్లల్ని చూసి ఏమంటది సమాజం? ఒరే దౌర్భాగ్యుడా, ఇలాగా మారిపోయావేంద్రా, నీ తల్లిదండ్రులను చూసుకోలేవారా, నీ తల్లిదండ్రులను ప్రేమించలేవారా, నిన్ను కని పెంచి పెద్దవాళ్ళనిగా చేసిన తర్వాత కూడా నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఓల్డేజ్ హోమ్ లో పడేస్తే ఎవరు వారికి దిక్కు? అందుకేనా నిన్ను వారిని పెంచింది అని మనం అంటాం కదా. మన పరలోకపు కన్న తండ్రి కూడా మీకు నేను తండ్రిని నాయన, మీకు నేను తండ్రిని. ఎవరు గ్రహిస్తున్నారు ఈ మాటలు? ఎవరు గ్రహిస్తున్నారు ప్రియులారా? తండ్రి అంటే అన్ని చూసేవాడు, అన్ని ఇచ్చేవాడు తండ్రి అంటే. మనం నిజంగా నమ్మగలిగితే మీరు ఎప్పుడు దేని గురించి భయపడరు. జబ్బు వచ్చినా పోతుంది, జాబా ఆ టైంకి నీకు ఇచ్చేస్తాడు దేవుడు, నువ్వు నమ్మాలి అంతే. మన తండ్రిని మనం నమ్మటం లేదా? ఇంటికి పోగానే మా అమ్మ మంచి కర్రీ చేసి పడుతుంది నాకు, లేదంటే ఇంటికి వెళ్ళంగానే మా తండ్రి నా బర్త్డే మంచి గిఫ్ట్ రెడీ చేస్తాడని మనం నమ్ముతామే భూమి మీద ఉన్న తల్లిదండ్రులను. మరి పరలోకపు కన్న తండ్రి, నిజమైన కన్న తండ్రి నేను నమ్మలేమా మాత్రం ప్రియులారా? నమ్మాలి. భూమి మీద ఉన్న తల్లిదండ్రుల కంటే గొప్ప తండ్రి, మన తల్లిదండ్రులకు కూడా జన్మనిచ్చింది ఎవరు? ఆ పరలోకపు తండ్రే కదా. ప్రతి ఒక్కరిని కన్నది ఆయనే కదా. ఆ గొప్ప తండ్రి మనల్ని అలా విడిచిపెడతారు అనుకుంటున్నారు పిల్లరా. ఏ చిన్నదానికి మీరు భయపడబాకండి, ఏ చిన్నదానికి మీరు భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా మన తండ్రి కోసం నిలబడండి, దేవుని కొరకు గొప్పగా బతకండి. దేవుడు మీలో చేసే గొప్ప కార్యాలు మీరే ఆశ్చర్యపోతారు పిల్లరా, మీరే ఆశ్చర్యపోతారు.
నిజంగా ఇది మా గురించి చెప్పుకోవడం కాదు, కానీ దేవుడు దినదినము మమ్మల్ని ఏ విధంగా వృద్ధి చెందిస్తున్నాడో ఆయనలో, ఏ లోక సంబంధంగా కాదు. డబ్బుంటే ఈ సమాజం ఏం చేస్తుందంటే వీడు గొప్పవాడు అని చెబుతుంది. డబ్బున్న వాళ్ళు గొప్పవారు కాదు పిల్లరా, డబ్బున్న వాళ్ళు గొప్పవారు కాదు. దేవుణ్ణి కలిగి ఉండడమే అదే గొప్పతనం. ఇంకా ఏది లేదు అంతకు మించినది, అంతకు మించినది ఏది లేదు. పరలోకపు తండ్రి నీ తండ్రి అయినప్పుడు ఇంకా నీకు కొదువు ఏంటిది చెప్పండి? నీకు ఏమి కొదువ జరుగుతుంది చెప్పండి? ఏ కొదువు ఉండదు పిల్లారా. అంత గొప్ప పరలోకపు తండ్రి మనకున్నాడు. ఆయన మీ తండ్రిని నేను మిమ్మల్ని కన్నానని చేతులు చాచి చెబుతుంటే మనమేమో పట్టించుకోకుండా మన పనులు మనం చూసుకుంటూ నాకు పలానది ఇస్తే నేను వస్తాను, లేదంటే నేను రాను అని అలిగి మూల కూర్చుంటే పిల్లారా, దేవుడు ఎంత బాధపడతాడు ఆలోచించండి, ఆలోచించండి. మన తల్లిదండ్రులు సహించగలరా? మన తల్లిదండ్రులు ఓర్చుకోగలరా? కానీ దేవుడు కూడా నిజంగా ఇలాంటి గొప్ప క్యారెక్టర్, మన తల్లిదండ్రుల కన్నా గొప్పవాడు. అంత గొప్ప తండ్రి మనల్ని పిలుస్తున్నప్పుడు మనం వెళ్ళాలి. కాబట్టి ఆయన అంటున్న మాటలు చూస్తుంటే, నేను దూతలతో చెప్పలేదు మీరు నా కుమారులని, నేను దూతలతో చెప్పలేదు, మీతోనే చెబుతున్నాను. మీతోనే, మీరే నా పిల్లలు, మీరే నా పిల్లలు, మీరే నా వారసులు. పిల్లలంటే ఎవరు తెలుసునా? వారసులు ప్రియులారా. తండ్రికి కలిగి ఉన్న ఆస్తి అంతా వచ్చేది ఎవరికి? పిల్లలకే, పిల్లలకే. మరి నాకేది ఎక్కడ ఆస్తి రాసిచ్చాడు, నాకు కనీసం ఒక అరెకరం కూడా పండించుకోవటానికి లేదు అని మీరు అనుకుంటున్నారేమో. ప్రియులారా, తాత్కాలికమైనటువంటి ఈ లోకంలో మీకు ఉన్నా లేకపోయినా బాధపడకండి. మీరు నిజంగా పరలోకానికి వారసులు అయిపోతున్నారు. దేవుణ్ణి నమ్మటాన్ని బట్టి ఆయన పిల్లల కనుక నిజంగా ఆ పరలోకం, ఆ గొప్ప లోకానికి వారసులుగా మనల్ని చేర్చబోతున్నారు పిల్లరా. నిజంగా అపవాది పుట్టుక రహస్యము ఇందులోనే దాగి ఉంది. వాడు మనకు ఎందుకు విరోధయ్యాడో మీరు తెలుసుకుంటారు పిల్లరా, మీరు తెలుసుకుంటారు. ఇంత గొప్ప తండ్రి నిజంగా మనల్ని పిల్లలుగా ఎంచినప్పుడు ఏం జరిగిందో తెలిసిన? అపవాదిలో అసూయ కలిగింది. ఎందుకంటే పిల్లలంటే వారికి వారసత్వం వాళ్ళదే. పిల్లలంటే గర్భాన పుట్టిన వాళ్ళకే వారసత్వము. మనం కూడా అంతే కదా. మన గర్భం పుట్టిన వారికే మన ఆస్తిలో పంచి పెడతాం, కానీ పక్కింటి వారికో లేదంటే ఇంకెవరికో ఎవరికెవరికో మనం పంచి పెట్టాం కదా. సమాజంలో మనం చూస్తున్నదే పిల్లరా. పిల్లలే గర్భం నుంచి వచ్చిన వారే వారసులు అవుతారు. నిజంగా అది అపవాది గ్రహించేసింది. ఒక దేవదూతగా ఉన్నప్పుడు, అపవాదిగా మారకుండా దేవదూతగా ఉన్నప్పుడు, మహాశక్తి, అది కూడా మహాశక్తి, కనిపించని శక్తి. అప్పుడే వానికి అర్థమైపోయింది, పిల్లలు ఆయనకు వారసులైపోతున్నారు అంటే ఈ అందమైన పరలోకాన్ని మనకు ఇవ్వడా, మనకు రాదా? ఇప్పుడు దాకా మనం కష్టపడి పని చేసిందంతా మనకు రాదా అని వాడిలో అసూయ పెరిగింది పిల్లారా. అదే చదువుతున్నాడు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే 5వ వచనం ఒకసారి చూడండి. దేవుడు చదువుతున్నాడు, మనము మాటలాడుతున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. ఎంత క్లియర్ గా చదువుతున్నాడో చూడండి. దేవుడు సేవకులైనటువంటి ఈ దూతలకు ఈ పరలోకాన్ని, దేవుడు ఉన్నటువంటి ఆ లోకాన్ని, మన కోసం సృష్టించినటువంటి ఆ పరలోకాన్ని దేవుడు దూతలకు ఇవ్వను అని అన్నాడు. నేను నా పిల్లలకే అన్న, వాళ్ళు నా వారసులు అవుతారు, కానీ దూతలు నాకు వారసులు కాదు. మరి దూతలు మీరేం చేయాలంటే 14వ వచనము, మొదటి అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ వచనం మనం చూస్తే వీరందరూ ఎవరు? దూతలు. 13వ వచనం నుంచి చదువుతా. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము అని దూతలతో ఎవని కూర్చైనను ఎప్పుడైనను చెప్పానా. అంటే కుడి పార్శ్వమున కూర్చో, నా సింహాసనం మీద కూర్చోనని దూతలతో చెప్పలేదంట. అంటే సింహాసనం మీద కూర్చోబెట్టేది ఎవరంటే కుమారులనే, పిల్లలనే, ఆయన పిల్లలనే, దూతలను కాదు. మరి ఈ దూతలు ఎవరంటే వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. వీళ్ళందరూ ఎవరంటే మనకు సేవకులుగా దేవుడు కలుగజేశాడు. దూతలందరూ మహా గొప్ప శక్తులుగా ఉన్నాయి. అవన్నీ మనం తట్టుకోలేము. నిజంగా భూమి మీద మనకు ధరించినటువంటి ఈ ఆకారం తట్టుకోలేదు. ఈ భూమి మీద మనకు కనపడే ఈ సూర్యుడిని మనం తట్టుకోలేము. మనం సూర్యుని చూడలేము. ఇవన్నీ దేవదూతలే, మనకు సేవ చేయటానికి కలగజేయబడినటువంటి దేవదూతలే ప్రియులారా. అలాంటి మహాశక్తివంతమైన దేవదూతలను చూసి మీరు నాకు వారసులు కాదు, నా గర్భం నుండి వచ్చిన నా పిల్లలే నాకు వారసులు, మీరు నా పిల్లలకు సేవ చెయ్యాలి అని చెప్పేసి నేను కలుగజేసిన పరలోకాన్ని నా పిల్లలకి అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్పేసరికి అపవాదిలో, అంటే అప్పుడు వాడిలో ఒక దూతలో ఈ అసూయ అనేది ప్రారంభమైంది ప్రియులారా.
ఈ అసూయ ప్రారంభమైపోయి అది ఎంతటి స్థితికి చేరిందంటే వాడు ఏమంటున్నాడో చూడండి. ఆ దూత ఒకరోజు నమ్మకమైన దూతగా ఉన్నటువంటి పరలోకంలో ఒక దేవదూత ఏమంటుందో ఒకసారి చూడండి ప్రియులారా. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతున్నా. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. తేజో నక్షత్రమా ఎవరు? ఒక దేవదూత, ఒకనాడు దేవదూతగా ఉన్నటువంటి ఒక తేజో నక్షత్రంగా ఉన్నటువంటి అపవాది. వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను. వాడు అనుకుంటున్న మాటలు చూడండి. వాడు ఏం ఆలోచిస్తుండో ఆలోచించండి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను. ఎందుకంటే దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం ఇచ్చించుదును. సేవకుడిగా పుట్టినటువంటి ఈ దేవదూత నేను సింహాసనాన్ని అధిరోహిస్తాను అని చెప్పుకుంటున్నాడు. దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటున్నాను అంటున్నాడు. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతినితో నన్ను నేను సమానునిగా చేసుకుందును అని నీ మనసులో అనుకుంటివి కదా. దేవుడు చెబుతున్నాడు వాడు మనసులో ఏమనుకున్నాడు పట్టేశాడు దేవుడు. వాడు ఏమనుకుంటాడంటే నేను మహోన్నతినితో అంటే దేవునితో నేను సమానునిగా చేసుకుంటాను, ఆయనతో సమానంగా నా సింహాసనాన్ని వేసుకుంటాను, అంటే పరలోకాన్ని నేనే ఆకుపై చేస్తాను, నాకే కావాలి, దేవుని పిల్లలకు పరలోకం రానివ్వను అని మనసులో ఆలోచించుకున్నది దేవుడు పట్టేశాడు. వాడి మనస్సు మనకు తెలియజేస్తున్నాడు పిల్లరా. ఒకరోజు పరలోకంలో నమ్మకమైన సేవకుడిగా ఉన్నటువంటి ఈ దేవదూత వాడిలో ఈ అసూయ అనేది వచ్చేసింది. ఎందుకంటే ఆ గొప్ప పరలోకాన్ని దేవుడు మనకివ్వబోతుంటే వాడి తట్టుకోలేకపోయాడు. ఆ పరలోకం ఎంత గొప్పగా ఉందో అపవాదికి ఆ రోజు దూతగా ఉన్నవాడికి వాడికి అర్థమైంది పిల్లారా. కానీ ఈరోజు మనిషికి అర్థం కావటం లేదు. మనిషి పరలోకమా ఏదో క్రైస్తవులు చెప్పుకుంటారులేండి, ఎవరు చూస్తారు, ఎవరు పోతారు, అసలు ఉందా అనే విధంగా మాట్లాడుతుంటారు. ప్రియులారా, భూమి మీద ఉన్నప్పుడే నీకు ఆయుష్ ఉన్నప్పుడే నువ్వు సాధించుకునే భాగ్యము దేవుడు ఇచ్చాడు. భూమిని విడిచిన తర్వాత నువ్వు పాతాళంను చేరిన తర్వాత నీవు చేయటానికి గాని ఆలోచించటానికి గాని ఏ ఉపాయం లేదు పిల్లారా. ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలోనే మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎంత గొప్ప పరలోకం కాకపోతే అందులో పనిచేస్తున్న నమ్మకంగా ఉన్న ఒక దేవదూత నిజంగా మనకు పరలోకం దక్కనీయకుండా చేయాలని దేవుని మీదనే తిరుగుబాటు చేసిందంటే ఆలోచించండి. ఒక పూరిగుడ్సు కోసం గొడవలు పడతారా పిల్లరా? పూరిగుడ్సు కోసము, లేదంటే ఏదో పనికి రానటువంటి ఒక రాళ్ళు ఉన్నటువంటి ల్యాండ్ కోసం గొడవలు చూడడం మనం ఎక్కువగా. మంచి ఫలవంతమైన భూమి ఎక్కడ ఉందంటే అక్కడ గొడవలు స్టార్ట్ అయ్యేది. ఈ హద్దు నాది, ఈ హద్దు నాది, ఈ హద్దు నాది అని. ఎందుకు? దాని విలువ నీకు అర్థమైంది కనుక పిల్లరా, పరలోకంలో నిజంగా నమ్మకముగా ఉండవలసినటువంటి ఒక దేవదూతలో ముసలము లేదంటే అసూయ కలిగిందంటే ఆ గొప్ప పరలోకాన్ని దేవుడు మనకివ్వబోవడం చూసి ఓర్వలేకపోయాడు, అసూయతో రగిలిపోయాడు. తన మనసులో అనుకొని ఇంకా యుద్ధం చెయ్యాలని డిసైడ్ అయ్యేసరికి దేవుడు పట్టేశాడు. మికాయేలు దేవదూతకు చెప్పాడు, పరలోకంలో ఉన్నటువంటి మరొక గొప్ప దేవదూతకు చెప్పేశాడు, వాడిని లేపేసే నాయన, ఇక్కడ నుంచి తీసేసే, పరలోకంలో ఇలాంటి దుష్టుడు ఉండకూడదు, వీడి ఆలోచన మంచిది కాదు, నా వలన కలుగజేయబడిన వీడు నా మీదనే తిరుగుబాటు చేస్తున్నాడు అని దేవుడు మికాయేలు దేవదూతకు ఆజ్ఞయిస్తాడు పిల్లరా. అంతే కదా. ఈరోజు ఒక జాబ్లో జాయిన్ అవుతాం, మనం జాబ్లో జాయిన్ అయ్యి ఆ కంపెనీ మీదనే తిరుగుబాటు చేస్తే ఏం చేస్తారు? కంపెనీ నుంచి తీసేరా అని అంటారు. నువ్వు కంపెనీలో జాయిన్ అయినప్పుడు నమ్మకంగా పని చేయాలి, వాళ్ళు చెప్పిన పని మనం చెయ్యాలి. అలా కాకుండా నువ్వెవరు నాకు చెప్పడానికి, లేదంటే ఆ సింహాసనాన్ని నేను కొట్టేయడానికి, ఆ కంపెనీ అధికారిగా నేను ఉండిపోవాలి కాబట్టి అడ్డదారులన్నీ తొక్కేసి నేను ఇలా నిలబడతానంటే వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, నిన్ను తరిమేస్తారు కంపెనీలో లేకుండా. ప్రియులారా, అది ఎప్పుడు ఉండకూడదు, మనకెప్పుడు ఉండకూడదు. ఎవరైనా మనం పనికి పిలిచినప్పుడు వారికి నమ్మకంగా పని చేయాలి, అది మంచి లక్షణం ప్రియులారా. కానీ దూతలో అది లేదు. నమ్మకమైన సేవకుడిగా పని చేయాల్సింది పోయి వాడు దేవుని మీదనే తిరుగుబాటు చేశాడు. దేవునితోనే నేను సమానంగా నేను చేసుకుంటానని తిరుగుబాటు చేసరికి దేవుడు ఆజ్ఞ ఇచ్చేశాడు, లేపేసేయి అని అనేసరికి పరలోకంలో అప్పుడు యుద్ధం జరిగింది పిల్లరా. ఇదంతా ఒక చరిత్ర, ఇది మనం భూమి మీదికి రాకముందు జరిగినటువంటి చరిత్ర. అపవాది పుట్టుక వెనక ఉన్నటువంటి రహస్యం ఇదే పిల్లరా. కేవలం పరలోకము దేవుడు మనకిస్తానన్నది వాడు తట్టుకోలేక అపవాదిగా మారిపోయాడు, విరోధిగా మారిపోయాడు. ఆ పరలోకంలో యుద్ధం జరిగింది ప్రియులారా ఇమీడియట్ గా. ఎలా? ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం మనం చూస్తే 7వ వచనం, 7-8 వచనాల్లో చూద్దాం ప్రియులారా. అంతటా పరలోకమందు యుద్ధం జరిగింది.
ఇవన్నీ కథలు అనుకుంటారు. భూమి మీద యుద్ధాలు చేశాం కానీ పరలోకంలో యుద్ధాలు ఎవరు చూశారంటారు? ఆత్మలు, అవి మహాశక్తులు. మహాశక్తులు ఈ కళ్ళతో మనం చూడలేము. ఈ కళ్ళతో మనం చూడలేము ఆత్మలను ప్రియులారా. ఒకరోజు చూస్తాం, మనము కూడా ఆత్మలుగా మారినప్పుడు ఒకరోజు మనం కూడా చూస్తాం. కానీ పరలోకములో యుద్ధము జరిగిందంట. ఎందుకు? మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పం అంటే అపవాదే, ఎవరో కాదు, ఆది ఘట సర్పము. ఆ రోజు ఏదేను తోటలో అవ్వను మోసం చేయటానికి బయలుదేరినటువంటి ఆది ఘట సర్పము అపవాది, సాతాను, బయల్జబులు వీడే. వీడు ఒక గుంపును పోగు చేసుకొని దేవదూతలను మోసపుచ్చి, పరలోకంలో ఉన్న దేవదూతలను కూడా మోసపుచ్చి, వాడు ఏం చేశాడంటే ఆ దేవుని మీద తిరుగుబాటు చేసేసరికి మికాయేలు దూత తన దూతలను వెంట పెట్టుకొని వచ్చి వాటితో యుద్ధం చేయటానికి బయలుదేరారు. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి, కానీ గెలవలేకపోయిరి. యుద్ధం చేశారంట. పరలోకంలో నిజంగా మాకు పరలోకం కావాలి, నీ పిల్లలకు కాదు, మాకే దక్కాలని ఆ దేవదూతల మీద పోరాటం చేసేసరికి దేవదూతలు వాళ్ళని చిత్తుగా ఓడించి పరలోకంలో కూడా ప్లేస్ లేకుండా పడద్రోయబడ్డారు పిల్లరా. వాడే అపవాది. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి, కానీ గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయిను. ఇంతకుముందు పరలోకంలో స్థలమన్నా ఉంది వాళ్ళకు. అంటే ఎలా? దేవుని దగ్గర ఉండి సేవ చేసుకునే భాగ్యం ఉంది వాడికి. కానీ చివరికి దేవుని మీద తిరుగుబాటు చేసేసరికి ఇంక నువ్వు పరలోకంలో ఉండటానికి అర్హుడివి కాదురా అని బయటికి నెట్టేశాడు. పరలోకం నుండి నెట్టేశాడు దేవుడు ప్రియులరా. ఇదే అపవాది పుట్టుక ఉన్న రహస్యం ప్రియులరా. ఆ గొప్ప పరలోకానికి, దానికి వారసులుగా దేవుడు మనల్ని చూడాలనుకున్నప్పుడు అపవాది వారవలేకపోయింది, అసూయతో రగిలిపోయింది, దేవుని మీద తిరుగుబాటు చేసి తర్వాత యుద్ధం చేసి కూడా ఓడిపోయి పడవేయబడింది ప్రియులరా. ఎక్కడ పడవేయబడింది అంటే భూమి మీద పడవేయబడింది. ఎందుకు? ఆ పరలోకానికి చేరబోతున్నటువంటి మానవాన్ని మోసపుచ్చి వారిని పరలోకానికి పోనీయకూడదనని వాడు అడ్డుకట్టలు వేస్తూనే ఉన్నాడు పిల్లారా. అడ్డుకట్టలు వేస్తూనే ఉన్నాడు. అందుకే దేవుడు హెచ్చరిక చేశాడు. మరలా అదే చదువుతున్నాడు. పరలోకంలో వాడి దరిద్రం వెళ్ళిపోయింది. వాడి పరలోకం ఉన్నంత కాలం అనేక మంది దేవదూతలను మోసం చేశాడు వాడు. నా మీదనే తిరుగుబాటు చేసే విధంగా చేశాడు వాడు. కాబట్టి యుద్ధం చేసి వాడిని పడదోశాం. కాబట్టి భూమి మీద ఉన్న నా పిల్లలారా మీరు జాగ్రత్త. వాడు ఘట సర్పము, వాడు మృంగేయాలని చూస్తున్నాడు. ఆ మాట చూడండి పిల్లలారా, 12వ వచనంలో ఉంటుంది. అదే అధ్యాయము 12వ వచనంలో చూస్తే 9వ వచనం చూసి 12వ వచనం చూద్దాం. కాగా సర్వలోకమును మోసపుచ్చుతూ, సర్వలోకమును, అది అమెరికానా, ఆఫ్రికానా, ఇండియానా, తర్వాత చైనానా, లేదంటే ఇస్రాయేలా, ఏ దేశమైనా సరే సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పము, ఆ మహాఘట సర్పము పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. అది భూమి మీద పడద్రోయబడింది. ఏది మాకు ఎప్పుడు కనపడలేదని మీరు అనుకుంటారేమో ప్రియులారా. ఆత్మలు ఈ కళ్ళతో మనం చూడలేము. అవి మహాశక్తులు. కొన్నిటిని చూడగలము, కొన్నిటిని చూడలేము. అవి శక్తులు ప్రభావితం చేసి, ఆ శక్తితోటి ప్రభావితం చేసి మానవాళి అంతాన్ని కోరుకుంటున్నటువంటిది అపవాది ప్రియులారా. భూమి మీద త్రోయబడింది వాడు. త్రోయబడంగానే దేవుడు చెబుతున్నాడు 12వ వచనంలో, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించండి, మీకు దరిద్రం వదిలింది. ఈ అపవాది దరిద్రం అనేది మీకు వదిలింది. ఇంకా మిమ్మల్ని మోసపుచ్చేవాడు ఈ పరలోకంలో ఎవడు లేడు. వాడిని పడద్రోశాను భూమి మీద అంటూ, భూమి సముద్రమా మీకు శ్రమ. ఏమంటున్నాడంటే మనకు చదువుతున్నాడు దేవుడు, మీకు శ్రమ. ఎందుకనంటే తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. వాడు మన దగ్గరికి దిగి వచ్చాడంట. అపవాది మన దగ్గరికి దిగి వచ్చి సర్వలోకమును మోసపుచ్చుతున్నాడు. అందుకే మీకు శ్రమ. మిమ్మల్ని పరలోకానికి రానియకుండా మిమ్మల్ని పాపాలతోటి ముంచి పడేస్తున్నాడు. పరలోకంలో యుద్ధం చేసి ఓడిపోయి భూమి మీద పడవేయబడ్డాడు. భూమి మీద పడవేయబడినటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరిని మోసం చేస్తూనే ఉన్నాడు. అందుకే ఈరోజు దేవుడు అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది? దేవుడి దగ్గర నుంచి వచ్చిన మనము దేవుని దగ్గరికి చేరాలనే ఆలోచననే చెరిపి పడేసింది. ప్రతి ఒక్కరి మనోనేత్రాలను గుడ్డితనంగా చేసేసింది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే దేవుణ్ణి కనుమరుగు చేసేసింది అపవాది.
దేవుడు అంటే వీళ్ళకి తెలియకూడదు, తెలిస్తే దేవుని దగ్గరికి వెళ్తారు, పరలోకం వెళ్తారు. కాబట్టి నాకు దక్కని పరలోకము ఆయన పిల్లలకి ఎలా దక్కుతుందో నేను చూస్తానని చెప్పేసి కంకణం కట్టుకొని ఎన్నెన్నో ఆ కథలు కలిగింది. దెయ్యం అంటే ఇది ఒక సమాధులలో ఉంటుంది, దెయ్యం అంటే మనుషులను బట్టి పీడిస్తుంది అని అబద్ధాల వైపు తిప్పుతుంది ప్రియులారా. అబద్ధాల వైపు తిప్పి మనల్ని మోసం చేస్తుంది, వాస్తవాలను తెలుసుకోకుండా మనల్ని మాయ చేస్తుంది. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. వాడు ఏం చేస్తున్నాడు? అపవాది దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది. ఏం చేసింది వాడు? వాడు ఏం చేశాడంటే అందరి మనోనేత్రాన్ని మూసిపడేశాడు. అంటే గుడ్డితనము. మేము బాగానే చూస్తున్నామని అనుకోవచ్చు అందరం, మేము బాగానే చూస్తున్నాం కదా అని అంటారు. మరి బాగానే చూసినప్పుడు నీ తండ్రి ఎవరో తెలుసుకోలేవా? అదే గుడ్డితనం అంటే. నీ తండ్రినే తెలుసుకోలేకపోవడమే నీకు గుడ్డితనము. మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది ఎవరు? అపవాది, మన శత్రువు, మన విరోధి. వాడికి దక్కని పరలోకము మనము దక్కుతుందని తట్టుకోలేక మనల్ని కూడా మాయ చేసి మోసం చేసి ఆ పరలోకానికి పోకుండా వాడితో పాటు నరకాగ్నిలోకి పడవేయడం కోసం వాడు పరుగులు తీస్తుండే పిల్లరా, పరుగులు తీస్తున్నాడు. ప్రతి ఒక్కరి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. బైబిల్ పట్టుకున్నా కానీ వాక్యం అర్థం కాకుండా చేస్తుంది. ఇంకా బైబిల్ పట్టుకున్న వారి గురించి మిగతా వారి గురించి మనకు తెలుసు. దేవుని గురించి చెబితే ఎవరు వినటానికి ఆసక్తి చూపరు, ఎవరు ఆసక్తి చూపరు. నిజంగా దేవుడు చేసిన మేలుల కన్నా ఎవరు నీకు ఎక్కువ మేలు చేస్తున్నారు చెప్పండి? ఆ దేవుని మాటలు వినటానికి ఎవరికి మనసు ఒప్పదు, కానీ అనవసరమైనవన్నీ వినటానికి, వాటిని గురించి డిస్కస్ చేసుకోవటానికి టైం ఉంటుంది ఈ మనుషులకు. నిజంగా దీనంతటికి కారణం అపవాదే ప్రియులారా. వారిని విననీయదు, ఎవరిని విననీయదు, దేవుని దగ్గరికి రానీయదు. వారిని అడ్డుకట్ట వేస్తూ నిజంగా మరణించిన వెంటనే నరకానికి పంపించేస్తుంది ప్రియులారా, నరకానికి పంపించేస్తుంది. వాడు అందుకే గంతులు వేస్తున్నాడు. ప్రతి ఒక్కరు నా వలలోనే చిక్కుకున్నారు అని వాడు గంతులు వేస్తున్నాడు. ఒక పక్క పరలోకపు తండ్రి ఏమో వేదనతోటి బాధతోటి అల్లాడిపోతున్నాడు. నా గర్భమున పుట్టిన మీ కొరకు నేను పరలోకాన్ని చేస్తే మీరు స్వతంత్రించుకోవాలి, మీరు సింహాసనం మీద కూర్చోవాలి నేను కోరుకుంటే మీరేంటి నాన్న అపవాదితో చేతులు కలిపి నా మీద తిరుగుబాటు చేస్తారు, దేవుడు లేడని అంటారు, నేను మీ కన్న తండ్రిని రా, ఇలా మీరు నన్ను లేరనుకుంటున్నారు మీరు అని దేవుడు ఆవేదన చెందుతూ తన ప్రవక్తలను పంపుతున్నాడు. తన ప్రియకుమారుడు అయినటువంటి క్రీస్తును పంపాడు, అలాగే అపోస్తులను పంపాడు, ఈ కాలంలో బోధకులను పంపుతున్నా గాని ఈ సత్యాన్ని తెలియకుండా, లేదంటే ఈ సత్యము విని గ్రహించకుండా వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసుకుని అపవాది వెంటనే తిరుగుతున్నారే తప్ప దేవుని దగ్గరికి వచ్చేవారిగా ఎవరు లేరు ప్రియులారా. వచ్చిన మీరైనా ఆలోచించండి. తండ్రి ఆవేదన, దేవుని ప్రేమ ఎంత గొప్పదో. అపవాది మాయలో మీరు చిక్కుకోవద్దు. అపవాది వాడు ప్రతి ఒక్కరిని మోసం చేస్తాడు. నన్నైనా మిమ్మల్ని అయినా ప్రతి ఒక్కరిని వాడు ఎవరిని విడిచిపెట్టాడు. అది గుర్తు పెట్టుకోండి పిల్లరా. వాడు వచ్చి దగ్గరికి వచ్చి ఏం సిస్టర్ బాగున్నావా అని అలా కాదు అన్నాడు, లేదని పక్కనకు వచ్చి బ్రదర్ బాగున్నావా అని అన్నాడు. మన ఆలోచనలు చెరుపుతుంటాడు. మంచిగా ఆలోచించాల్సిన మనము చెడుగా ఆలోచిస్తాము. మన సహోదరుని ప్రేమించాల్సిన మనము మన సహోదరుని మీద పగబెట్టుకుంటాము. మన సహోదరుని ద్రోహం చేయాలని చూస్తాము, ఆ సహోదరుని చంపాలని చూస్తాము, ఆ సహోదరుని చెరిపి చంపాలని చూస్తున్నాం. ఈరోజు సమాజంలో చూస్తున్నారు కదా పిల్లరా, ఎంతమంది ఆడబిడ్డలు పాపము రేపుకు గురయ్యి ఎంతమంది హత్యలకు గురవుతున్నారు చూడండి. ఎక్కడిది ఈ ఆలోచన? ఈ నర సమాజంలోకి ఎక్కడ నుండి వచ్చింది ఈ ఆలోచన? అపవాది వాడే నిజంగా దేవుని ముసుగు వేశాడు మనుషుల మధ్య. వాడు ఇదిగో శ్మశానంలో కనపడేదే దెయ్యం గాని నేను దెయ్యం కాదు అని చెప్పి మనల్లో లేనిపోని క్యారెక్టర్లన్నీ నింపి పెట్టాడు పిల్లరా. ప్రేమ చూపించాల్సిన మనలో పగ పెంచుతుంటుంది, ప్రేమ చూపించాల్సిన మనలో ద్వేషం పెంచుతుంది, అసూయ పెంచుతుంది, చివరికి చంపేమని చెబుతుంది పిల్లరా. ఈరోజు ప్రపంచంలో ప్రతి చోట ఇవే దొంగతనాలు, హత్యలు, మారణ హోమాలు, యుద్ధాలు, ఒకరినొకరు చంపుకోవడమే. ఏమి కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోలేవా? లేదు, నా దగ్గర బాంబులు ఉన్నాయి, నేను పేల్చేస్తాను, నీ బలం మీద నా బలం మీద తేల్చుకుందాం రమ్మని రెచ్చగొడుతుంది. వాడి వలలో చిక్కుకొని ప్రతి ఒక్కడు నలిగిపోతున్నాడనే చెప్పాలి పిల్లల. ప్రతి ఒక్కరు నలిగిపోతున్నారు. చిన్న బిడ్డను చూడండి, చిన్న బిడ్డను పుట్టినంగానే వాళ్ళు ఏ ద్వేషమైన ఉంటుందా? ఏ ద్వేషమైన ఉంటుందా? ఉండదు. నిజంగా బాధ కలిగితే ఏడుస్తాడు, ఆనందం వస్తే నవ్వుతారు, ముసిముసిలు నవ్వుతుంటారు పిల్లరా, ముసిముసిలు నవ్వుతుంటారు. చిన్నపిల్లల్లో నువ్వైనా నేనైనా ప్రతి ఒక్కరి పిల్లారా, ప్రతి ఒక్కరిని నిజంగా ఏ ఒక్కరి మీద ద్వేషం పెట్టుకోము, ఏ ఒక్కరి మీద పగ పెట్టుకోము. ఆకలిస్తే ఏడుస్తాము, ఆనందం వస్తే నవ్వుతాము చిరునవ్వుతో.
కానీ ఈరోజు మానవ ప్రపంచం ఎలా అయిందో చూడండి, ఎలా అయిందో చూడండి పిల్లరా. చిన్న భిన్నము. ఏ దేశం అంటే ఏ దేశానికి పడదు. ప్రతి ఒక్కరి శత్రుత్వమే. కుటుంబంలో కూడా చివరికి కన్న తల్లిదండ్రులను హింసించేవారు, చంపేవారు, కట్టుకున్న భార్యను చంపేవారు, కట్టుకున్న భర్తకు మోసం చేసేవారు, ఈ దొంగలుగా లేదంటే నరహంతకులుగా మారిపోయి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటూ చివరికి దేశాల మధ్య కూడా చిచ్చు పెట్టి వాడు సర్వనాశనం చేస్తున్నాడు పిల్లరా. వాడే అపవాది, వాడే అపవాది. ఆ ప్రేమ తెలుసుకోకుండా, దేవుని ప్రేమను తెలుసుకోకుండా ఈ మనిషి ఎలా మారిపోతుండో చూడండి. జంతువులలో లేదండి ఇలాంటి క్యారెక్టర్. ఏ జంతువు చూసినా ఇలాంటి క్యారెక్టర్ మనం చూడము. సపోజ్ మనము సింహం చూస్తాం కదా, తన స్వజాతిని నాశనం చేసుకోదు. మన పశువులు తమ స్వజాతిని నాశనం చేసుకోవు. పక్షులు తమ పక్షులను చంపుకోవు. ఏ పక్షిని, కోడి తన పిల్లల్ని చంపుకోదు, లేదంటే తన పక్కన ఉన్నటువంటి కోడిని చంపదు. కానీ విడ్డూరం ఏంటంటే మనుషుల్లోనే ఇదంతా చూస్తాం. మనమందరము ఒక తండ్రి గర్భం నుంచి వచ్చిన వారమే. ఎందుకు చంపుకుంటున్నాము? ఎందుకు ఒకరినొకరు ద్రోహం చేసుకోవాలనుకుంటున్నాము? ఎందుకు ప్రేమ చూపించలేకపోతున్నాము? ఎందుకు మనం పగబెట్టుకుంటున్నాం ప్రియులరా? ఇదే అపవాది వేసిన ఎత్తుగడ. వాడి మాయలోనే చిక్కుకుంటున్నాము, విలవిలలాడుతున్నాము. వాడంటే నాకు పడదు, ఈమంటే నాకు పడదు, వారు నాకు శత్రువులు, వీళ్ళు నాకు శత్రువులు అని చెప్పుకొని మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం పిల్లారా. యేసు క్రీస్తుల వారు నిజంగా ఈ అపవాది మాయను మనుషులకు తెలియజేసి దేవుని వైపు తిప్పాలని ఆ పరలోకం నుండి ఆయన వస్తే ఆయనను చంపి పడేసింది ఈ సమాజము. ఆయన చంపి పడేసింది. చంపినా కూడా కనీసం నోరు తెరిచి వీరు అన్యాయం చేస్తున్నారు తండ్రి అని తండ్రిని మొరపెట్టిన వాడు కాదు. ఎందుకంటే ఈ మానవాల్ని రక్షించటానికి నేను వచ్చానే తప్ప వీరి మీద కంప్లైంట్ చేసి వీరిని నాశనాన్ని కోరుకునేవాడిని కాదు అని యేసుప్రభుల వారు మనకు బోధించాడు పిల్లారా. ఆయన చూపిన ప్రేమను మనకు తెలుసు. ఆయన లేకపోతే ఈ రోజు మన పరిస్థితి ఏమయ్యో, ఆయన బోధలు లేకపోతే ఈ రోజు సమాజం మనం చూస్తే చాలా ఘోరంగా ఉంటుంది పిల్లారా. ఈ బైబుల్ గీన ఈ సమాజంలోకి రాకపోతే, ఈ దేవుని మాటలు గీన సమాజంలోకి రాకపోతే చాలా ఘోరం ఉంటుంది. అపవాది వేసిన పన్నాగంలో ప్రతి ఒక్కడు చిక్కుకుంటున్నాడు. అది క్రైస్తవ దేశమైనా సరే ప్రతి ఒక్కరు బైబిల్ పట్టుకుంటారు, కానీ అందులో ఉన్న సారం అర్థం కాదు. అపవాది వేసే వ్యక్తి కూడా అర్థం కావటం లేదు. వాడు గంతులు వేస్తున్నాడు. అందుకే మానవాళ్ళందరినీ చిక్కించుకున్నాడు, మానవాళ్ళందరినీ మోసం చేశాడు. వీళ్ళందరూ నా జనాంగం అనుకున్నాడు, వీళ్ళందరూ నాతో పాటే నరకానికి వస్తున్నారు, పరలోకానికి కాదని గంతులు వేస్తున్నాడు పిల్లరా. హబక్కూకు గ్రంథం ఒకసారి చూడండి, ముగించుకుందాం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చూడండి పిల్లరా. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఎవరు? అపవాది. ప్రతి ఒక్కడికి గాలం వేశాడంట. ఆ గాలము ఎందుకు? చేపలు పట్టేవాడు గాలం వేస్తాడు, లేదంటే వల వేస్తాడు. ఎందుకంటే పట్టుకోవాలి కదా, వాటిని పట్టుకోవడం కొరకు. అలా మనలందరినీ వాడి వైపు తిప్పుకోవడం కోసం ఈ లోకంలో నిజంగా వాడు గాలం వేశాడు. ఏ గాలము? వ్యభిచారము, దొంగ, నరహత్య, ఇవన్నీ వాడు వేసే గాలాలు ప్రియులారా. ఒకడి మీద ఒకటి ద్వేషించము, ప్రేమ చంపుకోవడము, హింసించడము, ఇవన్నీ అపవాది క్రియలు పిల్లారా. ప్రేమ అనేది చల్లారిపోతుంది మానవ సమాజంలో. ఒకరినొకరము ప్రేమించుకోవాల్సింది, ఒకరినొకరము గౌరవించుకోవాల్సింది పోయి ఒకరి మీద ఒకరము ద్వేషము చిమ్ముతున్నాము, ఒకరి మీద ఒకరము పగలు పెంచుకుంటున్నాము ప్రియులారా. సృష్టిలో దేనిలో లేనటువంటి ఈ క్యారెక్టర్ నరజాతిలోనే ఎందుకు వచ్చింది? ఎందుకంటే దేవుని పిల్లలమైన మనము పరలోకానికి వారసులమని తట్టుకోలేక మనల్ని మోసం చేసి మనల్ని కూడా నరకానికి జారవేసి దేవుని కంట కన్నీరు తిప్పాలనేది అపవాది యొక్క ఆలోచన పిల్లరా. ఆ దేవుని బాధ పెడుతుంది అపవాది. ఆయన పిల్లలుగా మనము అపవాది మాట విని ఆ కన్న తండ్రిని బాధపెడుతున్నాం పిల్లరా. కానీ మనం అలా ఉండకూడదు. దేవుడు వాడి గురించి చెబుతున్నాడు ఏమని? వాడు గాలం వేశాడు, మానవులందరినీ గుచ్చి లాగేశాడు, ఊరిలో ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. అందుకే చూడండి, యుద్ధంలో నేను గెలిచామని గంతులు వేస్తుంటారు. ఎందుకు? లక్షల మందిని చంపేసి, లక్షల మందిని నీ పొట్టన పెట్టుకొని వారికి ఆహారం లేకుండా చేసి నేను విజయం సాధించాను, నువ్వు గంతులు వేస్తున్నవే. ఏమైనా ఆలోచన ఉందా? ఈరోజు యుద్ధాలు, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు ప్రియులారా, ఒకరినొకరు చంపుకొని ఆనందంతో నిజంగా గంతులు వేస్తున్నారు. ఇది అపవాది లక్షణము ప్రియులారా, అపవాది లక్షణము. అందుకే యేసు ప్రభులు వారు అన్నాడు వాడి గురించి, వాడు ఆది నుండి నరహంతకుడు, వాడు అబద్ధికుడు, వాడి నోట నుండి సత్యమే రాదు, వాడు మాట్లాడినప్పుడల్లా అబద్ధమే చెబుతాడు.
అబద్ధమే చెబుతాడు పిల్లారా. అంటే మనతోనే పలికిస్తాడు వాడి మాటలు, మనతోనే వాడి క్రియలు చేపిస్తాడు. దేవునికి విరోధులుగా మనల్ని మారుస్తున్నాడు పిల్లారా. కాబట్టి మనం అలా ఉండకూడదు. దేవుడు అందుకే మనల్ని ప్రేమించి సత్యాన్ని తెలియజేస్తుండు. మనం ప్రేమ చూపించడానికి వచ్చిన వారమే గాని విరోధ భావంతో ఒకరినొకరు చంపుకోవడం కోసము, లేదంటే ద్వేషించుకోవడం కోసము, ఒకరినొకరికి మోసం చేసుకోవడం కోసం దేవుడు మనకి ఈ జన్మనివ్వలేదు పిల్లారా. దేవుడు మనకి ఈ జన్మనివ్వలేదు. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నీకు చేతనైతే నీ సహోదరునికి సహాయం చేయి, అంతే తప్ప నీ సహోదరునిది నీది కాని దాన్ని నువ్వు ఆశించకు. అది దురాశ. నీది కాని దాన్ని నువ్వు ఆశించకు. అది ఏదైనా సరే, పరాయి స్త్రీని ఆశించడము ఆశ దురాశది. అది వ్యభిచారం అన్నాడు దేవుడు. పరాయి వాడికి ఉన్నదాన్ని నువ్వు కావాలనుకోవడము, వాడిని దొంగిలించడము, అది దురాశ. అది మంచిది కాదు. అది అపవాది లక్షణము ప్రియులారా. తాను చేయని పరలోకాన్ని తాను సంపాదించుకోవాలని దేవుని మీదనే తిరుగుబాటు చేశాడు అపవాది. అదే క్యారెక్టరు మనలో నింపుతుంది. ఈరోజు మనలో నింపుతుంది. మన సహోదరుని మీదనే ద్వేషం చూపించే విధంగా మనల్ని మార్చుతుంది. కాబట్టి ఆలోచించండి ప్రియులారా. అపవాది అంటే దెయ్యం అంటే ఈ సమాజం ఏదేదో చెప్పి చూపించి మాయ చేపించి, అపవాది మాత్రం సైలెంట్ అయిపోయాడు. అది బాగానే నమ్మారు వాళ్ళు, అబద్ధాన్ని నమ్మారు. నన్ను మాత్రం వాళ్ళు కనుక్కోలేకపోతున్నారు. కనుక నేను బాగా మోసం చేయొచ్చు, అనేక మందిని మోసం చేయొచ్చు అని వాడు గంతులు వేస్తున్నాడు పిల్లారా. ఎంతమంది తెలుసుకుంటున్నారు? ఈరోజు బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం మన చేతిలో పెట్టింది. వాడి గురించి తెలుసుకొని వాడిని చితక తొక్కాలనే దేవుడు మనకి ఈ మహాజ్ఞాన గ్రంథం ఇచ్చాడు. దేవుడు చెప్పాడు, మీ శత్రువులు ఎవడోడు అపవాదే, వాడిని మీ పాదముల కింద పాద పీఠముగా మీరు పెట్టుకోవాలి నాయన. వాడిని మీరు చితక తొక్కాలి. దేవుని ఆశ, దేవుని సంకల్పము మన పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది, ఎంత గొప్పగా మన గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచించండి పిల్లారా. ఒకసారి చూడండి మీరు కూడా. 16వ అధ్యాయము 20వ వచనము. 16వ అధ్యాయము 20వ వచనము. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రుక్కించును. దేవుడు అపవాదిని మన కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కిస్తానంటుండు. కాబట్టి ప్రియులారా, మనము చితక తొక్కే వారిగా ఉన్నామా? అపవాదిని చితక తొక్కడం అంటే చెడును విసర్జించడమే. చెడును విసర్జించి చెడును మనలో ప్రవేశింపకుండా, అపవాది ఆలోచనలన్న ప్రకారం మనం నడుచుకోకుండా, దేవుడు చెప్పిన మాట ప్రకారము మనము నడుచుకోవడమే ప్రియులారా. ఆ ప్రేమ చూపించడమే. ప్రేమ చూపించి సమాధాన పడి ప్రతి ఒక్కరితో మంచి వారికి సహాయం చేసే వారిగా ఉండాలి. అపవాది లాగా ఎదుటి వారిని చూసి ద్వేషించి తిట్టడము, కొట్టుకోవడము, మోసం చేయడం ఇలాంటివి కాదు. అలానే మనం బ్రతకాలి. కాబట్టి అపవాదిని దేవుడు శీఘ్రము మన కాళ్ళ కింద చితక త్రొక్కిస్తాడు, మనం నమ్మితే. దేవుని సంకల్పము మన పాదాల కింద అపవాదిని చితక తొక్కించాలనే తప్ప నిజంగా అపవాదికి బానిసలుగా మనం మారకూడదని. అపవాదికి మేము బానిసలం కాదని మనం అనుకోవచ్చు. కాదు పిల్లలు, మనం చేసే క్రియలను బట్టే వాడికి బానిసలం అయిపోతున్నాం. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరి పట్ల ఒకరు దయగలిగి, కరుణ కలిగి, ద్వేషించకుండా సహాయం చేసుకుంటూ, క్రీస్తు చూపిన ప్రేమను ప్రతి ఒక్కరి పట్ల చూపుతూ, దేవుని కొరకు అనేక మందిని దేవుని గురించి చెప్పి దేవునిలోకి నడిపించాలి. ఆ దేవుని ప్రేమను చాటి చెప్పాలి. మనము దేవుని కొరకు గొప్పగా బ్రతకాలి. అప్పుడు పరలోకపు కన్న తండ్రి మనల్ని చూసి మెచ్చుకుంటాడు పిల్లరా. అప్పుడే మనకు పరలోకాన్ని ఇస్తాడు. కాబట్టి మాయ బోధల వైపు, మాయ మాటల వైపు మీరు తిరగకుండా సత్యాన్ని విని నేర్చుకొని దేవుని కొరకు గొప్పగా ఫలించండి. కాబట్టి ప్రియులారా, అపవాది యొక్క పుట్టుక ఎలా జరిగిందో అనేది మనము నేర్చుకున్నాము. వాడు మన మీద విరోధ భావంతో, మనకు పరలోకం దక్కకూడదనే వాడిలో చెడు ఆలోచన ప్రియులారా. లోకం చెప్పుకుంటున్నట్టుగా దెయ్యాలు ఎక్కడో లేవు. వాడు మన మధ్యనే తిరుగుతుంటాడు, కనపడడు. కానీ వాడి పనులు మాత్రం మనతో చేపిస్తూనే ఉంటాడు. అలా నరహత్య జరిగినప్పుడల్లా మీరు అర్థం చేసుకోవాలి, ఇది అపవాది క్రియ అనే సంగతి. దొంగతనాలు ఇవన్నీ అపవాది వలన జరిగేవే. వాడే ప్రేరేపిస్తున్నాడు, ఈ మానవాళ్ళందరినీ మోసం చేస్తున్నాడు పిల్లారా. అపవాది అంటే ఏదో ఆకారం వేసుకొని మన దగ్గరికి రాదు. వాడు మనల్ని మోసం చేయటానికే మనలో తూరి వాడి పనులను మనల్ని చేపిస్తూ మనల్ని దేవునికి దూరంగా చేసేవాడే అపవాది, సాతాను, దెయ్యము. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు విన్న మీరు తెలుసుకొని దేవుని కొరకు గొప్పగా ఫలించండి. దేవుణ్ణి ఆనందపెట్టే పనులు చేయండి. మన కన్న తండ్రిని సంతోషపెట్టి పనులు ఎప్పుడు చేయాలని కోరుకుంటున్నాను ప్రియులారా. మనమందరం, మీరు, నేను, అందరం ఒకరినొకరం చేతులు కలిపి మన తండ్రిని గొప్పగా మహిమపరచాలి. ఆయనను సంతోషపెట్టే పనులు చేద్దాం. అపవాదిని
చిత్తక తొక్కుదాం. కాబట్టి మీరు దేని గురించి మీరు బాధపడాల్సిన పని లేదు. మన పరలోకపు తండ్రి గొప్పవాడు. ఈ లోకంలో ఏది అంత గొప్పది కాదు. కాబట్టి పరలోకపు మన కన్న తండ్రి చాలా గొప్పవాడు. అంత గొప్ప తండ్రికి, దేవునికి మనం పిల్లలుగా ఉన్నప్పుడు సగర్వంగా, ఎంతో ధైర్యంగా నిజంగా దేవునితో ముందుకు సాగిపోవాలి తప్ప బాధలకు, కష్టాలకు వాటిని చూసి మనము ఏమాత్రం బెదిరిపడాల్సిన పని లేదు. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎంతో మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి తండ్రి మీటింగ్ను సజావుగా జరిగించిన విధానాన్ని బట్టి మీ మాటలు, ఉన్నతమైన మీ మాటలు ద్వారా మమ్మల్ని బలపరుస్తూ మాకు బుద్ధి నేర్పిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయోచితమైన జ్ఞానం నాకు ప్రసాదించి తండ్రి మీ పిల్లలతో సత్యాన్ని పంచుకోవటానికి ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ దగ్గరికి చేరులాగున వారికి మంచి ఆలోచన కలుగజేయమని, మీ కొరకు గొప్పవారిగా ఎదుగులాగున ప్రతి ఒక్కరిని దీవించమని బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి మీ పరిచర్య మేము అల్పులమైన మాకు అప్పగించి తండ్రి జరిగిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. తుది శ్వాస వరకు నమ్మకమైన సేవకులుగా, మీ దాసులుగా మేము పనిచేయులాగా కృప చూపి నడిపించండి. మీ కొరకు మేము చేయదలచిన పనులన్నిటిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్పగా మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. మీ చిత్తమైతే నాయన మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు క్రీస్తు వారు రాకడ ఆలస్యమైతే తండ్రి మరలా మేమందరము మీ కుటుంబముగా తండ్రి, మీ కుటుంబ సభ్యులుగా మేము చేరి మీ మాటలు ధ్యానించుకోవటానికి తండ్రి మీ సాయం అనుగ్రహిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని పరలోక సంబంధమైన దీవెనలతో నింపమని చాలుకుంటూ తండ్రి అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండి ఈ మీటింగ్ సక్సెస్ఫుల్ గా జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.